హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర చిన్నయ్య పండ్ల కొట్టు వెనుక స్థూపం సెంటర్ వినుకొండ. ప్రకృతి వ్యవసాయ విధానం మీద ఈపూరు మండలంలోని అగ్రికల్చరల్ ఆఫీస్ నందు ఒక చిన్న సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా పాల్గొన్నటువంటి ముఖ్యుల్లో స్థానిక ఈపూరు మండల పరిషత్ అధికారి ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి తన సందేశాన్ని ఇస్తారు. నా పేరు ప్రభాకర, ఎంపీడీఓ ఈపూర్. ఈ ప్రకృతి వ్యవసాయం మీద మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్, వెలుగు, సెర్ఫ్ డిపార్ట్మెంటు మరి నిర్ణయం తీసుకొని న్యాచురల్ ఫార్మింగ్లో మరి మనం తినే ఆహార పదార్థాలు, కూరగాయలు కానీ, ధాన్యం కానీ, మిర్చి కానీ తయారు చేసుకున్నట్లయితే కెమికలైజ్డ్ లేకుండా మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనకి ఖర్చు తక్కువతో పాటుగా దాన్ని స్వీకరించినందుకు గాను ఆరోగ్యం కూడా మరి కెమికలైజ్డ్ మీద కంపారిటివ్గా చూసుకుంటే మంచి హెల్తీగా ఉంటుంది. కాకపోతే ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద కొంచెం పేషెన్సీ తోటి ఆ జీవామృతం కానీ, ఆ కెమికలైజ్డ్ లీవ్స్ తోటి మనం కషాయాలు తయారు చేయటం కొంచెం టైం పడుతుంది. దానికి కూడా ఆ కషాయాలకి కూడా మరి త్వరలోనే మన మెడికల్ షాప్ లాగా ఈ కషాయాలు, జీవామృతాలు కూడా షాప్ పెట్టాలని చెప్పేసి మన డిపార్ట్మెంట్ వారు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయం చాలా మంచిదే. కాకపోతే ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మన మండలంలో, ఈపూర్ మండలంలో ఎక్కువ మంది రైతులు వచ్చే విధానంలో మరి వ్యవసాయ శాఖ వారు కానీ, సెర్ఫ్ కానీ, అదేవిధంగా అన్ని గ్రామాల్లో వెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మరి ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ మీద రైతులకి చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోగ్య సూత్రాల మీద వివరాలు చెప్పి రాబోయే జనరేషన్, ఈ జనరేషన్ కూడా మంచి ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనం కెమికల్ లేకుండా తయారు చేసిన ఆహార ఉత్పత్తులను కనుక తీసుకుంటే కనుక అందరం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ విషయం మీద మరి జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన సెర్ఫ్ వారు, అగ్రికల్చర్ వారు, వెలుగు వారు కూడా ఈ మండలం ఈపూర్లో మరి సచివాలయం పక్కన ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్లో ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఇంతటితో కాకుండా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది రైతులు కవర్ అయ్యి మరి ఎక్కువ ప్రోడక్ట్ తయారు చేసి ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండటానికి మీ అందరూ కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. న్యాచురల్ ఫార్మింగ్ మీద మనకి రైతులందరినీ, రైతు సోదరులందరినీ కూడా మనం మోటివేట్ చేసి మనకి సమాజానికి కానీ, మన హెల్త్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికనే మనకి ఈ ముఖ్య ఉద్దేశం. మాకు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ సారు ఫిబ్రవరి 18వ తారీఖు దీని మీద ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా మనం మండల్ లెవెల్లో ఈ మీటింగ్ జరుపుకుంటున్నాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా లాభసాటిగా వచ్చేటట్టు చేయాలి. మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులందరికీ కూడా పెట్టుబడి తగ్గించి వాళ్ళు పండించిన పంటలు ఏ పురుగు మందులు లేకుండా పండించి దానికి కూడా ఎక్కువ రేటు వచ్చేటట్టు చేయడమే మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా మనం రైతు సోదరులందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం మండల లెవెల్లో పెట్టుకున్న తర్వాత మన రైతు సేవా కేంద్ర సిబ్బంది, అలాగే వెలుగు సిబ్బంది అందరూ కూడా గ్రామ స్థాయిలో ఉంటారు. కాబట్టి గ్రామ స్థాయిలో కూడా మీటింగ్లు పెట్టి రైతు సోదరులందరికీ కూడా అవగాహన కల్పించి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సాగర్ వాటర్ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే వస్తుంది. దానికి తగ్గట్టుగా ఫార్మర్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని ఫార్మర్స్ దృష్టికి తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మంత్ ఏమన్నా క్రాప్ కనుక చేతికి వచ్చేది అట్లయితే ఆల్టర్నేషన్ రిసోర్సెస్ అనేది వాళ్ళని ప్రొవైడ్ చేసుకోమని చెప్పండి. ఈ సమావేశం వచ్చేసరికి ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి, మిగిలిన ఉన్న ఫార్మర్స్ ని కూడా ఇటువైపు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వైపు తీసుకొని రావడానికి. ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు మేము చెప్పడం మూలంగా ఎవరు రారు. ఇప్పుడు మన మండలంలో ఆల్రెడీ చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఎవరో చేస్తున్నారు. వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. అంటే వాళ్ళు వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేసేటట్లుగా మీకు వచ్చే బెనిఫిట్స్, ఏమేమి లాభాలు పొందుతున్నారు, మీకు ఎటువంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది అనేది వేరే వాళ్ళకు కూడా చెప్పాలి. మా సైడ్ నుంచి మేమేమన్నా మీకు ఇవ్వాలి అంటే మీరు డైరెక్ట్ గా వచ్చి అడగొచ్చు. తహసీల్దార్ కార్యాలయం నుంచి, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీకు ఏమి ఇష్యూస్ ఉన్నా సరే గివెన్ స్పెషల్ ట్రీట్మెంట్ హూ ఆర్ ఫార్మింగ్ ఇన్ ఏ న్యాచురల్ వే. నమస్కారం, నా పేరు శివలక్ష్మి, మాది వెనుకొండ మండలం, ఏనుగుపాలెం గ్రామం. నేను 1 ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్స్ వేసా. ప్రధాన పంటగా డ్రాగన్ ఫ్రూట్స్ నాటుకున్నాం. దాంట్లో అంతర పంటలు
పొద్దుతిరుగుడు, సజ్జ, పెసర, మన ఇంట్లోకి కావాల్సిన దోసలు, బీరలు, కాకరలు, ఇట్లా 11 పంటలతో కలిపి ప్రధాన పంటతో పాటు ఈ కూడా వేసా. ప్రధాన పంట మనకు రావడానికి సంవత్సరం పడుతుంది. అది సంవత్సరం దాకా మనం ఆ చేలో ఏం ఆదాయం తీసుకోలేం కదా. దానివల్ల ఈ అంతర పంటల ద్వారా నెలకు వచ్చేసి 6,000 దాకా. అది కాక ఏటీఎం అని వేసుకున్నాం. మనం సోమవారం మండల ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర స్టాల్ పెడుతున్నాం. ఆకుకూరలు, దాంట్లోనే కూరగాయలు, తీగ జాతులు ఇవన్నీ వేసాం. దాంట్లోనే 20 సెంట్లలోనే వేసాం. నెలకి ఈ అయితే 10,000 రూపాయల ఆదాయం వస్తుంది నాకు. అట్లా అది కాక మన ఇంట్లో కూడా తింటున్నాం మంచి ఆహారం. ఇప్పుడు వరకు నా పిల్లల్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇది పుట్టినప్పుడే నేను పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇంతవరకు వాళ్ళకి ఎట్లాంటి అనారోగ్య సమస్య అనేది లేదు. ఎక్కడున్నా ఇప్పుడు అబ్బాయి వేరే దేశం వెళ్ళినా ఇప్పుడు కూడా అబ్బాయికి ఏది అనేది లేవు పిల్లలు. అట్లా మనం ముందు ముఖ్యంగా ఇంట్లో కూరగాయలు పండించుకున్నాం. ఆడవాళ్ళం ముందు ముఖ్యంగా ఇప్పుడు మనం డాబాలు అని బండ్లు వేసుకున్నాం ఇవన్నీ కాదు, కొంచెం కుండీల్లోనైనా. ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం, నైట్ లిక్విడ్ వేసి కూరగాయలు మందులో వేసి మళ్ళీ తెల్లారు మనకి కలర్ పోకుండా తెచ్చి అమ్ముతున్నారు. ముందు ఆడవాళ్ళం ఇంటికి ఆరోగ్యం ఇవ్వాలా, మనం ముందు భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలా. మనదేముంది అయిపోయింది, సగం వయసు అయిపోయింది. ఇప్పుడు మనకి బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే నేను చెప్పేది చిన్న సలహా ఇది ఒక్కటే, ప్రతి ఒక్కరూ కూరగాయలు నాటుకోండి. ఇంట్లో మనకి మజ్జిగ వేస్ట్గా పారబోస్తాం పక్కన, ఆ పారబోసే ఆ మొక్కలకి వేస్తే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. 4 గింజలు తోటకూర వేసుకుంటే మనకు సరిపోద్ది. ఆ బయట వాళ్ళు ఏరియా నీళ్లు పోసి అది తెచ్చి మనకేసి అది పిండినప్పుడు పసరు వస్తుందా లేదా వండే వాళ్ళకి తెలుస్తుంది, వస్తుంది కదా. అదే మనం కొంచెం ఒక 5 నిమిషాలు టైం ఇస్తే దానికి ఇంట్లో వాళ్ళకి మంచి ఆహారం ఇస్తామా ఏమో చెప్పండి మీరే ఆడవాళ్ళు. తప్పకుండా మేమైతే ఇక్కడ ఈపూర్లో మనకి దేశీ వాళ్ళ విత్తనాలు వస్తాయి. ప్యాకెట్ 60 రూపాయలే, 11 రకాలు వస్తాయి. దాంట్లో అందరూ అందిస్తారు. మీకు ఒక ఈపూర్ అనే కాదు, ఈ మండలంలో ఎవరికి అవసరమైనా ఆంజనేయులు గారు ఉంటారు కాబట్టి అందిస్తారు. ఆ వెనక 4-5 కూడా ఉన్నారు ఈ గ్రామాల్లో చేస్తా. ఈ కాక కొత్త గ్రామాలు కూడా తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈపూర్ మండలంలో ప్రకృతి వ్యవసాయం మరియు సెర్పు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు కలిపి కన్వర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కన్వర్జెన్సీ మీటింగ్ ద్వారా ఏంటంటే మనకి ఈ రేపు జరగబోయే అంటే మనకి ఇక్కడ ఈపూరు మండలంలో 4 గ్రామాలు ఉన్నాయి మన ప్రకృతి వ్యవసాయం కింద. ఈపూరు, బొమ్మరాజుపల్లి, ఇనిమెళ్ళ, బద్రుపాలెం. ఈ గ్రామాల్లో ఈ మండల కన్వర్జెన్సీ మీటింగ్ తర్వాత ప్రతి గ్రామంలో కూడా కేఏపీ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అని జరుగుద్ది. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ లో ఏంటంటే ప్రతి రైతును కూడా మనం ఎన్రోల్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఉందో వేసవి కాలంలో ప్రతి ఒక్క రైతుతో నవధాన్యాలు అంటే 30 రకాల విత్తనాలతో అందరు రైతులను కూడా 30 రకాల విత్తనాలు వాళ్ళ పొలంలో చల్లేసి దానికోసం మనం చల్లించిన తర్వాత మెయిన్ ప్రధాన పంటకు వెళ్ళిపోవడం జరుగుద్ది. దానివల్ల భూమి కూడా బాగా గొల్లబారి బలపడుతుంది. తర్వాత ప్రధాన పంటకి ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ మరి పెస్టిసైడ్స్ కానీ వాడకుండా అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. మనం ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి అంటే ముందు మనము ఆరోగ్యంగా ఉంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలా, పక్కన వారికి నీతి సూత్రాలు చెప్పాలా. అట్నే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మన భూమిని కూడా అంతే ఆరోగ్యంగా ఉంచాలా. భూమిని ఆరోగ్యంగా ఉంచాలంటే 365 రోజులు భూమిని మనము ఈ పంటలతోటి కప్పి ఉంచాలా. ఇప్పుడు కప్పి ఉంచిన దాన్ని మనకి సార్ చెప్పినట్టు భూమిలో అనేక పోషక విలువలు లోపిస్తున్నాయి. అట్లాగే ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే మనము కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన కోసం కాదు, ముందు ప్రకృతి వ్యవసాయం మన పిల్లల కోసం చేయాలి. ఫస్ట్ మన పిల్లలు, ఎందుకంటే మన భవిష్యత్తు సగం అయిపోయింది. ఆ పిల్లలకి మనము వాళ్ళ పిల్లలకి పనికొచ్చే విధంగా చేయాలి. ఇప్పుడు మన భూమిని వాళ్ళకి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం? నిరుపయోగంగా చేసి ఇస్తున్నాం. దాన్ని ఉపయోగపడే విధంగా తీర్చి వాళ్ళకి ఇస్తే రేపు పంటలు వేసుకొని వాళ్ళు కూడా ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనము ఒక పంట వేసేటప్పుడు ఆ పంటకి ముందుగా దానికి దానికి మనము ఏవి చేస్తే వాటికి మేలుగా ఉంటుందని ఆలోచించి
మనం ముందుగా పిఎండిఎస్, తర్వాత ఈ అంతర పంటలు, పలు పంటల విధానం. పూర్వం నేను మా అమ్మ మా నాన్నోళ్ళు పొలం చేసేటప్పుడు మా అమ్మకి నేను మధ్యాహ్నం పూట భోజనం తీసుకెళ్ళేవాడిని. మా అమ్మ ఇంటికాడ పొద్దున్నే ఏముండేది కాదు, పొలం వెళ్ళేది. నేను 12:30 1 గంటకల్లా భోజనం తీసుకుని వెళ్ళేవాడిని. ఈ లోపల వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆ చేలలోని కాయలు, ఈ దోసకాయలు కానీ, తర్వాత అనపకాయలు కానీ, తర్వాత ఈ కాయలన్నీ తింటూ వాళ్ళు ఉండేవాళ్ళు సార్. మధ్యాహ్నం భోజనం ఆ టైంకి ఒకవేళ లేట్ అయినా వాళ్ళ ఆకలి అనేవాళ్ళు కాదు. మంచి చేలో ఆడ పండిన పంటలు, ఆ కాయగూరలు తినటం వల్ల వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి మనం కూడా పలు పంటల విధానం చేస్తే, ఇప్పుడు పొద్దున్నే మధ్యాహ్నం పూట లేట్ అయినా మనం అక్కడ పచ్చికాయలు తినటం వల్ల మనకు ఆరోగ్యం మంచిది. అట్లాగే మన పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనం భూమిని ముందు దాన్ని ఆరోగ్యం చేయాలా. తర్వాత పిల్లలు కూడా మంచి విషపూరిత రహితమైన పంటలు పండించాలా, మనం వాళ్ళకి అందించాలా. తర్వాత వాళ్ళు కూడా తిని మన తాతలాగా మా అవ్వగారు 101 సంవత్సరం బతికారు. అప్పుడు మా అమ్మగారు పంచి చిరిగిపోతే దాన్ని కుట్టడానికి సూదిలో దారం ఎక్కియడానికి మా అమ్మగారికి చాలా టైం పట్టింది. మా అవ్వ అంది టీ అని తీసి అమ్మటి ఆమె సూదిలో దారం ఎక్కించింది. 101 సంవత్సరం అంటే వాళ్ళు అంత పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తిన్నారు. ఇప్పుడు మనం ఏమేమి తింటున్నాము, అంతా కెమికలే తింటున్నాం. ఇప్పుడు మొక్క వేసిన కాడి నుంచి ఆ మొక్క కోసిన దాకా అంతా విషమే. మనము మందులు వేస్తున్నాము, తర్వాత కషాయాలు కొడుతున్నాము, ఇవన్నీ తింటున్నాము. ఇవన్నీ కొట్టి చేసింది ఎంత ఆడికిపోతుంది. వెనక శాస్త్రం చెప్తా, తిలా పాపం తలా పిడికరని. మనం చేసిన పాపం మనకే సగం మనం తినేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళి అందరికీ ఆరోగ్యాన్ని పంచుదాము, మనం కూడా ఆరోగ్యంగా ఉందాము. మన పండిన పంటలో చిన్నంగా మనము ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు 10 మందికి మేలు కలిగేటట్టుగా చూసుకొని వాళ్ళకి కూడా ఆరోగ్యకరంగా ఉంటే మనం ఎంతో పుణ్యకార్యం చేసినట్టే. 12లో వేసాను, నేను భత్తతో వేసానండి. ప్రకృతి వ్యవసాయం ద్వారా చేశాను, ఎటువంటి మందులు వాడలేదు. ఘనజీవామృతం ఎరువులో కలిపి మన వాళ్ళు చెప్పిన సలహాలు పాటించి ఎరువులో కలిపి భూమిలో ఇచ్చేవాడిని. అలాగే ద్రవ జీవామృతాలన్నీ డ్రిప్పుల ద్వారా ఇచ్చేవాడిని. వాటికి ఎటువంటి రసాయన మందులు నేను వాడలేదు. ఇప్పటికైనా బొమ్మరాజపల్లి మీరు వెళ్ళి చూడొచ్చు. ఇప్పటికి నా తోట 9 సంవత్సరాలు అయింది, ఇది 9వ సంవత్సరం. కాకపోతే మీరు చూస్తే 15 సంవత్సరాల తోట అంటారు. తోట అంత బాగా వచ్చింది, ఎటువంటి చీడపీడలు కూడా రాకుండా చాలా మంచిగా ఉంది. ఖచ్చితంగా జడ్బీఎన్ఎఫ్ని అందరూ ఫాలో కావాలి. ప్రకృతి వ్యవసాయం చేస్తే దాని ద్వారా వచ్చే పంట ద్వారా ఎటువంటి రోగాలు ఉండవు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. దాని నుంచి ప్రతి ఒక్క ఇంట్లో కూడా బీపీ షుగర్ పేషెంట్లు ఖచ్చితంగా ఉన్నారు. ఈ రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడ్డ మాత్రం తప్పనిసరిగా రోగాలు మోయాల్సిందే. అదే కనుక పూర్వ పద్ధతులు చేసినట్టు మజ్జిగ తాగి చింతకాయ పద్ధతి తిని పొద్దుగా పని చేసుకొని టీవీలు మానేసి సాయంత్రం 6 పండుకుంటే ఎటువంటి రోగాలు రావు. ఇవాళ ఎన్ని ఫాలో కాపాడితే రోగాలు వస్తున్నాయి. రెడీమేడ్ ఫుడ్ తింటాం, పెరుగు మధ్య కొనుక్కోం, పెరిగిపాడు కొనుక్కొచ్చుకుంటాం, అందులో కెమికల్స్ ఉంటాయి, రసాయనాలు ఉంటాయి. ఆ పొద్దుగులు సెలవు చూస్తాం, రైతులు 12 టీవీ చూస్తాం, కళ్ళకి ఎఫెక్ట్, సుఖాలు వస్తే 17 సంవత్సరాలు చేసి పెడిచిపెట్టాలా. ఇంతకుముందు 80 సంవత్సరాల దాకా సుఖాలు లేవు, చచ్చిపోయినంత వరకు కూడా సుఖాలు లేవు. కాబట్టి ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నా కాబట్టి ప్రకృతి వ్యవసాయం చాలా మంచిది. మన డిపార్ట్మెంట్ కూడా చాలా సార్లు బొమ్మరాజపల్లి విడిషన్ చేశారు. మిగతా ఊర్లో కూడా నేను అప్పుడు పార్టిసిపేట్ చేశాను. అప్పుడు వైఎస్ఆర్పీపీ ఉండగా మండలంలో ఏడీ గారు లక్ష్మీ గారు చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఏ విషయం జరిగినా, ఏ ప్రోగ్రాం జరిగినా అగ్రికల్చర్ కానీ, ఏఓ గారు కానీ, ఏడీ లక్ష్మీ గారు కానీ వాళ్ళ సహకారంతో ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా గట్టి చేసేవాడిని. మీరు కావాలంటే బొమ్మరాజపల్లిలో భర్త తోట ఉంది, మీరు రాండి. నేను చేసిన తోటలో సరే చూడడం కూడా ఆ రోజు లక్ష్మీ గారిని కూడా జరిగింది, వచ్చి చూశారు. చాలా బాగుంది తోట ఇప్పుడు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రేమించండి, ఖచ్చితంగా దాన్ని చేయండి. రైతు వారిగా అందరూ బాగుపడతారు, మన ఆరోగ్యాలు బాగుపడతాయి, ప్రజల జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా హాయిగా కూడా బ్రతికేస్తారు, ఎటువంటి రోగాలు లేకుండా బ్రతికేస్తారు. మనతో పాటు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మనం అందించే, మన ఒక్కరికే కాదు, మనం అందించే ప్రతిఫలాలు బియ్యం కాడి నుంచి ఫ్రూట్స్ కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరు తినేవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇదవుతారు.
ఇవాళ ప్రతి ఒక్క ఎంప్లాయ్ మీరు రైతు వారి తక్కువ కానీ ఇవాళ సెక్రటరీ విఆర్ఓ ఎంఆర్ఓ ఏఓ ఏఆర్ఓ మొత్తం కలిసి చూసుకోండి. వాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఒక జొన్న ఇడ్లీయా, ఒక రాగి ఇడ్లీయా, ఒక మిల్లెట్ దోశ మొత్తం మారిపోయింది. చాలా తెలుసుకున్నారు. ఇవాళ టౌన్కి వెళ్తే రాగి సంగటి పెడితే గంటలో అయిపోతుంది. ఇదే రాగి సంగటి అంటే పొద్దున్న పెడితే సాయంత్రం తిని వాళ్ళు పరిస్థితి అర్థం చేసుకోండి. నేను ఈపూరు మండలంలో ఎఫ్ఈఓ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి సిసి కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు సార్. మాకు జనరల్ గ్రూపుల లాగానే మన సెర్ప్ డిపార్ట్మెంటు 2021 నుండి మన వెనకబడినటువంటి మండలాల్లో రైతు మహిళలను కూడా ప్రోత్సహించి వాళ్ళని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయటం కోసం మన సెర్ప్ నుంచి రైతు ఉత్పత్తిదారుల గ్రూపులు ఏర్పాటు చేసి మన వ్యవసాయ శాఖ నుండి సబ్సిడీ విత్తనాలు, గొర్రు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ రూపంలో మహిళలకు అందించడం అదొకటి. రెండోది, ఈ సంవత్సరం మాకు సెర్ప్ డిపార్ట్మెంటు షేడ్ నెట్స్ ఈ ఆకుకూరలు పండించుకోవడానికి టార్గెట్గా ఇవ్వటం జరిగింది సార్. మన మండలంలో ఉన్నటువంటి ఉత్సాహం కలిగినటువంటి రైతులు ఆ విస్తీర్ణం 13 సెంట్లు ఉండాలి సార్. పట్టాదారు పాసు పుస్తకం ఉండాలి. ప్లస్ ఆ చేలో బోర్ ఉంటే ఉద్యానవన శాఖ వాళ్ళు సబ్సిడీ 50% అంటే 1,60,000 ఇస్తారండి. రిమైనింగ్ లోన్ పోర్షన్ శ్రీనిధి నుండి కానీ బ్యాంక్ లింకేజీ నుంచి కానీ 1,60,000 ఇది లోన్ పోర్షన్ అనేది రీపేమెంట్ కట్టాలి. వెరసి 3,20,000తో మనం ఆకుకూరలు పండించుకోవడానికి షేడ్ నెట్లు కల్పించమన్నారు సార్. మేము ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి 4 గ్రామాల్లో రైతులను గుర్తించి ఉద్యానవన శాఖ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తామండి. అదేవిధంగా ఈరోజు మనకి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి మీటింగ్లో వచ్చినప్పుడు మన సార్ వాళ్ళకి, వ్యవసాయ శాఖ వాళ్ళకి, మన మండలంలో ఉన్నటువంటి ఓబిఓలు, విఓఏలు, సిసిఎలం అందరం కూడా కలిసి గ్రామాల్లో జరిగేటువంటి గ్రామ సభ మీటింగ్లు హాజరయ్యి మేము 100% మా వెలుగు శాఖ ద్వారా సహకరిస్తామని సభాముఖంగా అందరికీ తెలియపరుచుకున్నాం సార్. ఇదేందా అనుకో, జిల్లేడాకు, దురిసినపాకు, తంగేడాకు ఇవన్నీ మాగాట్లు వేసి తొక్కేవాళ్ళు మా తాతగారు అన్నారు. నాకు చాలా చిత్రంగా ఉంది సార్. అప్పట్లో మా తాతగారు చేసినప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. నేను చదువుకునే టైంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేను కాదు, మా కుటుంబాలన్నీ, రైతు కుటుంబం మాది, మేమందరం హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు అన్ని మందులు వచ్చినాయి. ఏ ఇంట్లో పెట్టినా కూడా చిన్న పిల్లలు కూడా రోగస్తులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారో అర్థం కావటం లేదు. అర్థం అయ్యి కూడా అవనట్టుంటున్నారు కొంతమంది. తెలిసి తెలియనడు జరుగుతుంది కొంతవరకు. నేను చెప్పేది కేవలం ఈ మీటింగ్ పెట్టింది ఎందుకంటే మనం చెబుతున్నాం కదా ఈ వ్యవసాయం గురించి, దాని గురించే సార్ చెప్పారు. ఒక కుటుంబం కదిలితే కుదరదు, మన అన్ని కుటుంబాలు కలిసి కదలండి ఏకంగా. అప్పుడు మనం ఒక చిన్న దారికి తీసుకురాగలము. అన్ని ద్వారాలు మూసుకున్నాయి. ద్వారం తెరవాలంటే అందరు కూడా సాగాలంట.